లేదు. రైట్. సో ఇప్పుడు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మీ స్పందన ఎలా ఉంది దీని మీద? మేడం, ఇక్కడ అనవసరంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారంటే చాలా స్పష్టంగా కనపడతాం. ఎందుకంటే ఈ రోజు లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం కాదు ఇది. ఎందుకంటే 2004 జనవరిలో ఆనాడు ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 25వ నెంబర్ సర్వే నెంబర్ లో 400 ఎకరాలు తీసుకునేటప్పుడే 36, 37 సర్వే నెంబర్ లో ఉన్నటువంటి 397 ఎకరాలు బదలాయింపు చేసుకొని ఆ 397 ఎకరాలు ఇచ్చినందుకు ఈ 400 ఎకరాలు తీసుకున్న మాట వాస్తవం. ఇక్కడ యూనివర్సిటీ భూమి అనేది లేదు కాబట్టి 22 సంవత్సరాల కాలం పాటు కోర్టులో వివాదం ఉన్నా కూడా ఏనాడు కూడా యూనివర్సిటీ కావచ్చు, అదే యూనివర్సిటీ రిజిస్టర్ గారు కావచ్చు, లేకపోతే ఎవరు కూడా ఇంప్లీట్ కాని సందర్భం. కాబట్టి ఆనాడు భూ బదలాయింపులో భాగంగా 36, 37 సర్వే నెంబర్లో 397 ఎకరాలు ఇచ్చినందుకు 400 ఎకరాలు 25వ సర్వే నెంబర్లో ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఐఎంజీ సంస్థకు అప్పచెప్పింది. తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎక్కిపోయిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2006లో అదేవిధంగా ఇది రద్దు చేసి టూరిజం డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫర్ చేసిరు. ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు రోషే గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఆ తదనంతరం వచ్చినటువంటి కేసీఆర్ గారు కూడా 10 సంవత్సరాల కాలం హైకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగినాయి. ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ గారు పట్టించుకోకపోవడం మూలంగా ఆ కేసు కొంత లేట్ అయిన మాట వాస్తవం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూముల మీద ప్రభుత్వము పునఃసమీక్ష చేస్తున్నప్పుడు, అదేవిధంగా ఏ కోర్టులు వివాదాలు ఉన్నాయి, ఏ కోర్టు ప్రభుత్వ భూములు తీసుకున్న వాళ్ళు నిరుపయోగాలు ఉన్నాయని చెప్పేసి సమీక్ష చేసినప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆనుకున్న 400 ఎకరాలు కోర్టు వివాదాలు ఉందని చెప్పి భావించి అప్పుడు ప్రత్యేక అడ్వకేట్ నియమించి హైకోర్టులో ఆర్గ్యుమెంట్ చేస్తే అది ప్రభుత్వ భూమి అని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇవ్వడంతో, తర్వాత అదే ఐఎన్టీ సంస్థ సుప్రీంకోర్టు పోతే కూడా సుప్రీంకోర్టు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి ప్రభుత్వానికి అనుగుణంగా తీర్పు ఇవ్వడంతో అది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జీజీఐఐసికి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ ఒక సెజ్ని నిర్మించాలి, ఐటీ సెజ్ నిర్మించాలి. తెలంగాణ రాష్ట్ర గణనీయంగా పెట్టుబడులు వస్తా ఉన్నాయి కాబట్టి నిరుద్యోగ ఉద్యోగాలు రావాలని ఖచ్చితంగా ఐటీ కంపెనీలు తెలంగాణ తీసుకురావాలని ప్రభుత్వం భావించి 17% తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు ఐటీ ఎగుమతులు పెరిగినాయి కాబట్టి ఐటీ కంపెనీలు వస్తే ఇంకా ఉపయోగకరం ఉంటుందని చెప్పి ప్రభుత్వం భావించింది. అక్కడనే ఎందుకు 400 ఎకరాల్లో ఐటీ సెట్ పెట్టాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించిందంటే అక్కడ ఐటీ సిటీ ఉంది, నానక్రామ్లో కావచ్చు, గచ్చిపల్లిలో కూడా ఐటీ కంపెనీలు ఉన్నాయి, ఫైనాన్షియల్ సిటీలో కూడా ఐటీ కంపెనీలు కాబట్టి ఆ ప్లేస్ అమ్మైన ప్లేస్ మాకు ఇక్కడ కావాలని చెప్పి చాలా కంపెనీలు కోరడంతో అక్కడ ప్రభుత్వ భూమిలో ఐటీ కంపెనీలు నెలకొల్పే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు క్లీన్ చేస్తుంటే అడవి భూమి అని, పర్యావరణానికి హాని చేస్తని, అక్కడ ఏదో నెమలు ఉన్నాయని రకరకాల వాదనలు తెచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. అదే కాకుండా మహబూబ్ విభాగాలకు సంబంధించి సేమ్ ఇది 25వ సర్వే నెంబర్ లో వాళ్ళు మహబూబ్ విభాగంగా దాదాపు 40 కోట్లతోటి అక్కడ పేద అపార్ట్మెంట్ నిర్మించుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ మౌనం వహించారు. తర్వాత ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 25వ సర్వే నెంబర్ లో 100 ఫీట్ల రోడ్డు తీసుకుపోయి మహబూబ్ విభాగంగా వరకు తీసుకుపోయి ఆనాడు 5 రోజులు పర్మిషన్ ఇచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ స్పందించలేదు. ఇప్పుడు అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సదుద్దేశంతో హైదరాబాద్ మంచి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఒక గొప్ప నిర్ణయం తీసుకొని కోర్టులో ఉన్న వివాదాలను పరిష్కరించుకొని అక్కడ కంపెనీ నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో భాగంగా గలాడ క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నాయి. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా ఏంటంటే ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కులగన్న విషయంలో జంతర్ మంతర్ ధర్నా కావచ్చు, కేంద్ర ప్రభుత్వం మీద బీసీల వ్యతిరేకిగా భారతీయ జనతా పార్టీ మీద ముద్ర పడతా ఉంది కాబట్టి ఆ ఇష్యూ డైవర్ట్ చేసే కోసం మాత్రమే హైదరాబాద్ సెంట్రల్ వివాదాన్ని పెద్దగా చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో మయూర్ రామేశ్వరరావు గారికి సంబంధించి ఆ భూమిని ఇచ్చినప్పుడే ఆనాడు గుర్తులు అన్నటువంటి అడవి భూములు కావచ్చు, పర్యావరణ అనుమతులు కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ సిటీ భూములని ఆనాడు గుర్తురాలే కానీ ఈనాడు ఎందుకు మీరు రాజకీయం చేస్తున్నారు చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తున్నప్పుడు విద్యార్థుల ముసుగులో రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నాయి. ఇక్కడ ఒక ఇంచు భూమి కూడా రాష్ట్ర ప్రభుత్వము సెంట్రల్ యూనివర్సిటీ భూమి తీసుకోలేదని చాలా స్పష్టం ఆధారంతో ఉన్నటువంటి రిపోర్ట్ అంతా కూడా మా డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే యజమాని హక్కులున్నాయో అవి కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ చేయాలి 1973 చేయలేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక సదుద్దేశంతో విద్యార్థుల పైన ఆలోచించి ముందుకు పోతుంటే అనవసరంగా రాజకీయం చేస్తా ఉన్నాం. ఇక్కడ మేము ప్రకృతిని కాపాడే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ తీసుకొచ్చి చెరువులను కాపాడుతా ఉన్నాం, పర్యవేక్షణ కాపాడుతుంటే అప్పుడు రాజకీయం చేసి బీఆర్ఎస్ పార్టీ, భారత ఆనాడు ప్రకృతి గుర్తురాలే వాళ్ళకు
మూసిని సుందరీకరణ చేసి హైదరాబాద్ మూడు కంపాల నుంచి బాగు చేస్తామంటే అప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రకృతి గుర్తురాలే ఆనాడు దాన్ని అడుగునే ప్రయత్నం చేసాం. కానీ ఇక్కడ ప్రకృతి గుర్తు వస్తుంది వాళ్ళకు, లేకపోతే అడగూలు అని చెప్పేసి విద్యార్థి ప్రయాణాల కోసం ఆ భూములు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం బురదల ప్రయత్నం వాళ్ళు చేస్తాం. దయచేసి ఇట్లాంటి మాటలకు పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాం. హైదరాబాద్ అభివృద్ధి జరగాలి, హైదరాబాద్ పెట్టుబడులు రావాలి, హైదరాబాద్ లో నిరుద్యోగం తగ్గాలని ఖచ్చితంగా కంపెనీలు వస్తుంది తప్ప హైదరాబాద్ లో మనం ప్రైవేట్ రంగంలో తప్ప ప్రభుత్వ రంగంలో చాలా తక్కువ ఉద్యోగాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ మెరుగుపరిచే ప్రయత్నంలో బాగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం.